ప్రెస్ మీట్ లో సమావేశంలో నేను రాంబాబు అనే వ్యక్తికి 24 గంటల్లో సినిమా చూపిస్తానని ఒక సినిమా డైలాగ్ పేలి అక్కడున్న టీడీపీ గుండాలందరినీ రెచ్చగొట్టి కంటిన్యూస్ గా 7.5 గంటలు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారండి. వాళ్ళ ఆఫీసులు తగలబెట్టారు, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంటిపై దాడి చేసే క్రమంలో ఆ ఇంట్లో రాంబాబు గారు మిసెస్ పెద్ద వయసు ఆవిడ, ఆమెతో పాటు వాళ్ళ కూతుర్లు, మనవళ్ళు మనవరాలు గారు ఉన్నారండి. పొరపాటున ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఆ పిల్లలకి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారండి? అయినా గానీ అప్పుడు పోలీసులు వచ్చి దాడికి గురైన రాంబాబు గారిని ఏమన్నా సెంట్రల్ జైలుకి పంపించారు, దాడి చేసిన వారికి ఏమన్నా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇదే రోజు అంటే ఈ రోజు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ జరిగే క్రమంలో రాంబాబు గారు గుంటూరు కలెక్టర్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 2 ఉపవాస దీక్షతో, సత్యాగ్రహ దీక్షతో ఎవరైతే వాళ్ళ ఇంటిపై దాడి చేశారో, ఏ పోలీసులు అయితే అతను చిత్రహింసలు పెట్టారో, చిత్రహింసలు పెట్టిన పోలీసుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పటికీ దీక్ష ముగిస్తుంటది. ఎందుకంటే 6 తర్వాత బొత్స సత్యనారాయణ గారు నిమ్మరసం ఇచ్చి ఆ దీక్ష నిర్మించే విధంగా. ఈ సందర్భంగా రాంబాబు గారు చెప్పిన ఒకటే మాట, పెమ్మసాని గారికి ఒకటే హెచ్చరించారు. అయ్యా పెమ్మసాని గారు, రేపేదో ఈ రోజు గవర్నమెంట్ ఉన్నాము, సెంట్రల్ మినిస్టర్ ఉన్న సినిమా చూపిస్తానని సినిమా డైలాగులు వెలికో, రేపు మా గవర్నమెంట్ వచ్చాక నీ సంగతి తేలుస్తాం. నువ్వు 7 సముద్రాల అవతలున్నా నిన్ను పట్టకొచ్చి, ఎందుకంటే పెమ్మసాని గారు నాకేదో అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయి, రేపు గవర్నమెంట్ భాగంలో అమెరికా పారిపోవచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నారని తక్షణమే 7 సముద్రాల అవతలున్న పట్టకొచ్చి చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా మీ మీద కూడా, ఎందుకంటే దీని కుట్ర మీరే అని రాంబాబు గారు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడే విధంగా చెప్తారని హెచ్చరించారు. బహిరంగ వేదిక మీద కలెక్టర్ ఆఫీస్ మీదే హెచ్చరించడం జరిగిందండి. అది దానికి ఆ సంఘటన పూర్వపరాలు.